ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ, నువ్వు కోరుకున్న వ్యక్తి పెద్ద శుభవార్త ఈ వీడియో విన్న క్షణంలోనే నీ చెవిన పడుతుందమ్మా. ఈ అదృష్టం వదిలితే జన్మలో నీకు మళ్ళీ దక్కదు బిడ్డ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుందండి. మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు కోరుకున్న వ్యక్తి అని చెప్పి నేను ఎందుకు చెప్పాను, ఒక పెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా అని చెప్పి ఎందుకు అంటున్నాను బిడ్డ, ఈ వీడియో పూర్తయ్యేలోపు నీ చెవిన పడుతుంది అని చెప్పి ఎందుకు చెప్పాను, నువ్వు పూర్తిగా చివరి వరకు చూస్తేనే నీకు ఏదైతే శుభవార్త నీకోసం ఈరోజు నేను చెప్పాలని కోరుకుంటున్నానో ఆ శుభవార్త అనేది నీ చెవిన పడి తీరుతుంది బిడ్డ. ఎన్నో రకాల సమస్యలు, జీవితం అంటే ఒక ప్రశ్నార్థకం అని చెప్పి ఇప్పటికీ నీకు అర్థమైంది బిడ్డ. నీ యొక్క జీవితం మొదలైనది ఎలాగో కూడా నీకు తెలియదు. ఎందుకంటే నీ జీవితం పూర్తిగా తెలుసుకునే లోపే అంతా కూడా ముగిసిపోయింది అని చెప్పి ఇదే బాధలో జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్తూ ఉన్నావు. అయితే నువ్వు అనుకున్నది నిజమేనా కాక ఆ భ్రమలో పడి బతుకుతున్నావా అన్న విషయాన్ని వస్తే ఖచ్చితంగా నువ్వు భ్రమలో పడే బ్రతుకుతున్నావమ్మా. ఎందుకంటే నువ్వు కోరుకున్న జీవితం అనేది నీకు దక్కలేదు అని చెప్పి ఈ ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఒక సామెత వినే ఉంటావు కదా బిడ్డ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని చెప్పి అంటారు. ఎందుకంటే భూమి మీదకు వచ్చిన అందరూ కూడా ఒకే రకమైన జీవితాన్ని కోరుకుంటారు. కానీ అది అందరికీ కూడా ఒకే రూపంలో ఉండలేదు కదా బిడ్డ. ఎందుకంటే అలాగే ప్రతి మనిషికి కూడా వారి యొక్క కర్మానుసారంగా కొన్ని బాధలు పడాల్సి వస్తుంది, కొన్ని కష్టాలు భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని కర్మల ఫలితంగానే, కొన్ని కర్మల కారణంగానే మరొకరు సంతోషాల్లో మునిగి తేలుతూ ఉంటారు. కానీ అటువంటప్పుడు కష్టాలు పడేవారు ఆనందాలను అనుభవించేవారిని చూసి, అయ్యో మేము ఎందుకు ఇంత సంతోషంగా ఉండటం లేదు అని చెప్పి అనుకుని బరువుని, బాధని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే పైకి కనిపించేదంతా కూడా, కంటికి కనిపించేదంతా కూడా నిజం కాకపోవచ్చు కదా తల్లి. కనుకనే ఎవరి జీవితాలలో వారు ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా అమూల్యమైనది అని చెప్పి తెలుసుకోవాలి బిడ్డ. ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క జీవితంలో, నీ యొక్క భవిష్యత్తులో నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి కొంత బాధలని అయితే అనుభవిస్తూ ఉన్నావు. అతనితో జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆశపడి పెళ్లి చేసుకున్నావు. కానీ అతను నీతో ఉండే ప్రవర్తనని చూసి అనవసరంగా చేసుకున్నానేమో అని చెప్పి ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నావు. కానీ బిడ్డ, అనవసరంగా చేసుకున్నావేమో అని చెప్పి బాధని అనుభవించాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఇది విధి రాత.
ఈ విధి రాతని ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి ఎవరితో మాంగళ్య బంధం ఏర్పడాలని చెప్పి రాసి ఉంటుందో అదే జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి నుంచి మరొకరు తప్పించుకోలేరు బిడ్డ. కనుకనే అతనితో నీకు రాసిపెట్టి ఉంది. అందుకే కాబట్టి ఇప్పుడు నీకు వివాహం జరిగింది బిడ్డ. ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క జాతకం అనేది అతని జాతకంతో ఖచ్చితంగా ముడిపడి ఉంది. ఖచ్చితంగా అదృష్టదాయకంగానే ఉంది. నువ్వు చేయవలసిందల్లా కూడా నమ్మకం పెంచుకోవడం. పచ్చకామెర్ల వ్యక్తికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది. బాధతో నిండుకుపోయిన నీ మనసుకి ఏ పనిలోకి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా బాధలే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఊరట కనిపించే అంత స్థానాన్ని నువ్వు నీ మనసుకు ఇవ్వడం లేదు కదా బిడ్డ. అందుకే కనుకనే నమ్మకాన్ని మొదట నీ మనసులో ఏర్పరచుకోవాలి. నాకున్న కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. నా జీవితం ఖచ్చితంగా ఆనందదాయకంగా మారుతుంది అని చెప్పి నేను కోరుకున్నవన్నీ కూడా నాకు జరిగి తీరుతాయి అని ఒక ఓదార్పు నేర్చుకోవాలి బిడ్డ. ఇది సరదాగా నేను చెప్పడం లేదు. నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నువ్వు కోరుకున్న వ్యక్తి ఆశ మార్పులు, ముఖ్యంగా నువ్వు కోరుకున్న మార్పులు ఈ జీవితంలో అడుగు పెట్టబోతున్నాయి బిడ్డ. నువ్వు చాలా మంచిదానివి బిడ్డ. కనుకనే నీకు ఇన్ని కష్టాలు. ఎందుకంటే నీది చాలా సున్నితమైన మనస్సు కాబట్టే నీకు చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటావు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఎక్కువగా భయపడిపోతూ ఉంటావు. ఎవరితో కూడా ఎలా మాట్లాడాలో నీకు తెలియక ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటావు. నాకు ఎవ్వరూ లేరు, నాకు ఏమీ తెలియదు అనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ. నీకు తెలియని విషయం ఏమిటి అంటే కనుక నీకు అన్నీ తెలుసు. నువ్వు కోరుకున్న వ్యక్తిలో నువ్వు ఎలా ఉంటే మార్పు వస్తుందో కూడా నీకు తెలుసు. నువ్వు ఏం చేస్తే అతను సంతోషంగా ఉంటాడు అని కూడా నీకు తెలుసు. నువ్వు అతనితో ఎలా ప్రవర్తిస్తే అతనికి ఇష్టదాయకంగా ఉంటుందో కూడా నీ మనసుకు తెలుసు. కానీ అతను నీకు నచ్చినట్లుగా ఉండటం లేదు అనే కారణం చేత నువ్వు అతనికి దూరంగా నచ్చినట్లుగా ఉండటం లేదు బిడ్డ. ఎప్పుడైనా కానీ ఒక బంధం నిలబడాలి అంటే ఒక బంధంలో మనం సర్దుకుపోవాలి. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం కలగాలి అని ఒకరు కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండి ఆలోచన చేయడం మొదలుపెట్టాలి. ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న ఈగోలకి పోయి చేతులారా పండంటి కాపురాన్ని మన చేత్తో మనమే నాశనం చేసుకుంటున్నాము బిడ్డ. ఎందుకంటే నువ్వు తగ్గడం వల్ల అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదేమో అని చెప్పి అనుకుంటున్నావు. కాకపోతే నువ్వు తగ్గడం వల్ల నీకు కలిగే నష్టం ఏమీ లేదు. ఒకసారి అతని ప్రవర్తనలో మార్పు రాకపోయినా కానీ రెండవసారి ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. ఎందుకంటే బిడ్డ తగ్గడం ఏమీ తప్పు కాదు బిడ్డ. ఇది నీ కాపురం, నీ సంసారం, నీ జీవితం. ఇది 4 గోళ్ల మధ్య ఉన్నంత వరకు మాత్రమే
నలుగురిలో నువ్వు విలువగా నిలబడగలుగుతావు. ఎప్పుడైతే రచ్చబండకెక్కుతుందో విలువ ఇచ్చేవారు కూడా ఛీ అంటూ ఉంటారు. ఇది వారి తప్పు కాదు. ఎందుకంటే అంతటి దిక్కుమాలిన స్థాయికి దిగజారిన నీ తప్పు అవుతుంది తప్ప తనే నీకు కోపం ఆవేశం వచ్చినప్పుడు అతను కూడా నీతో తగ్గి ప్రవర్తించడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రవర్తించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి మాటకి మాట పెంచుకుంటూ పోతారు. నిజం చెప్పాలి అంటే ఇలా మాటకి మాట పెంచుకుని పోయే కాపురాలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేవు. బిడ్డ, పైకి జనం ఎదురుగా 4 గోడల మధ్య భార్యాభర్తల్లా ఉంటారే తప్ప వీరు ఇంట్లో వారికి ఒకరికి సంబంధాలు అనేవి సరిగ్గా ఉండవమ్మా. ఇలా జరుగుతూ ఉంటే ఎంతవరకు సంతోషంగా ఉంటారు? ఒక రోజుకి ఇది ముగుస్తుందా? 2 రోజులకి ముగుస్తుందా? పోనీ 3 రోజులకి ముగుస్తుందా చెప్పు? ఇది నిండు నీరేళ్ల జీవితం. ఎందుకంటే అతనిలో మార్పు రాదు అని తెలిసినప్పుడు నువ్వన్నా మారే ప్రయత్నం చేయాలి కదా బిడ్డ. ఎందుకంటే ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే లేవు, అతను మాత్రమే లేడు. బిడ్డలు కూడా ఉన్నారు, వారి భవిష్యత్తు కూడా ఉంది. నలుగురిలో వారికి విలువ కూడా కావాలి. కనుక ఇక నేను నీకు చెప్తాను అన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఇప్పటి వరకు నేను ఏదైతే మంచి మార్పు అని చెప్తూ వచ్చానో ఆ మార్పు అనేది త్వరలోనే రాబోతుంది. సంతోషమే కదా బిడ్డ, ఆనందమే కదా. ఇది వినడానికి చిన్న మార్పు అయినా కానీ నీ జీవితానికి అతిపెద్ద మార్పు అని నేను అనుకుంటున్నాను. చిన్న చిన్న సంతోషాలన్నీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇస్తూనే ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు మనసులో నుంచి పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఏం జరిగినా అది నా మంచికే అని చెప్పి నువ్వు ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకో బిడ్డ. ఎందుకంటే అప్పుడే మనసు తేలికగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెదవుల మీద చిరునవ్వు మొదలవుతుంది. సంతోషాలు కూడా జీవితంలో అడుగు పెడతాయి. అదృష్టం అనేది కోరుకున్నప్పుడల్లా తలుపు తట్టదు బిడ్డ. అది వచ్చినప్పుడే మనం దాన్ని స్వీకరించాలి, దాన్ని ఆహ్వానం చేసుకోవాలి. మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అలా దూరం చేసుకున్నావో తెలుసా? ఇప్పటికైనా కానీ అది దూరం చేసుకోకు. నేను ఆశించిన మార్పు నీలో మొదలవ్వాలి. అది కూడా ఈ నెల నుంచే నీలో మొదలయ్యి కాస్తంత ఓర్పు మనిషికి మంచిదే బిడ్డ, అది మేలు చేస్తుంది. కానీ బిడ్డ, మంచివాళ్ళకి భూమి మీద ఎప్పుడూ అన్యాయం జరగదు అని మనం గుర్తుంచుకుని కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ కష్టాలకు కృంగిపోకూడదు. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కష్ట సుఖాలు కూడా ఆ రోజులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ జీవితం నీ చేతుల్లో ఉంది. దాన్ని ఎలాగైనా కానీ అందంగా మార్చుకోవాలి అన్నా, లేక దాన్ని చూస్తే అసహ్యం వేసేలా చేసుకోవాలి అన్నా, ఏదైనా కూడా మన చేతుల్లోనే ఉంది. ఎవరి జీవితం వారి ఇష్టమే కదా. తల్లి కన్నా తల్లి తండ్రి అయినా కానీ, తోబుట్టువులైనా కానీ, కడుపున పుట్టిన బిడ్డలైనా కానీ
ఎవరి జీవితాలలో వారు ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ ఎన్నో తట్టుకుని నిలబడితేనే జీవితం అనేది అందంగా ఆనందంగా మారుతుంది బిడ్డ. ఏ రాయి అయినా కానీ ఎన్నో ఉలిదెబ్బలు తిన్న తర్వాతే ఒక అందమైన శిల్పంలా తయారవుతుంది. ఇక ఆ ఉలిదెబ్బల నుంచి భయపడే రోజు నీకు రానే వచ్చిందమ్మా. ఇదే నేను నీకు ఇస్తున్న గుడ్ న్యూస్. ఈ నెలలో నీ జీవితంలో అడుగుపెట్టు. కొత్త ఆనందాలు కూడా నీ జీవితంలో అడుగు పెడతాయి. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు. ముఖ్యంగా నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి. నీకు అంతా మంచే జరుగుతుంది. మంచే జరిగేలా చేస్తానమ్మా. ఏ తల్లి అయినా కానీ తన బిడ్డకు అన్యాయం చెయ్యదు కదా. అలాగే ఏది జరిగి ఏది అడిగినా కూడా నీ మంచికే అని చెప్పి గుర్తుంచుకో. నిన్ను నీకు నువ్వుగా కావాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుంచి దూరమయ్యి నిన్ను అపార్థం చేసుకునే వారి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించకు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వారంటే కుక్కతోకలాంటి వంకర బుద్ధులు వారివి. నువ్వు ఎంత సరిచేయాలి అనుకున్నా కూడా అవి సరికావు. కనుక నీ ఆలోచనలతో నీ శక్తిని వృధా చేసుకోకు. ఎందుకంటే బిడ్డ, ఎప్పుడైనా కానీ నీకు నువ్వే శాశ్వతం అవుతావు. నీకు నువ్వే ముఖ్యం అవుతావు. నీ ఆలోచనలు అనేవి నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి వాడుకోవాలి. కానీ నిన్ను నువ్వు స్థిరంగా నిలబెట్టుకోవడానికి వాడుకోవాలి. నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం కోసం ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా బిడ్డ? వీటన్నిటితో పాటు నా శక్తిబలం, నా బుద్ధిబలం, నా ఆశీర్వాదం ఈ నెల నుంచి నీకు రెట్టింపు చేయబోతున్నాను. సంతోషంగా ఉండమ్మా. ఆనందంగా జీవించమ్మా. అంతా మంచే జరుగుతుంది. అర్థమైందా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి. మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది కదా. మీ అందరికీ కూడా నచ్చింది కదా. నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.